హలో గైస్, వెల్కమ్ టు ఇట్స్ టీవీ. నేను మీ నందు. లాకి సంబంధించిన డౌట్స్ క్లియర్ చేయడానికి మనతో పాటు సీనియర్ అడ్వకేట్ సాయి కృష్ణ ఆజాద్ గారు ఉన్నారు. సార్ తో మాట్లాడి మనలో చాలా మందికి ఉన్న కామన్ డౌట్స్ అన్ని కూడా ఈ ఎపిసోడ్ లో డిస్కస్ చేద్దాం. నమస్తే నమస్తే అమ్మా. ఆజాద్ గారు, ఇప్పుడు సంక్రాంతి టైం. సంక్రాంతి అంటేనే మనకి కైట్స్ ఫెస్టివల్ బాగా జరుగుతూ ఉంటుంది. రీసెంట్ గా మనం చూసాము, పాపం ఆ కైట్స్ కి కట్టే థ్రెడ్ ఏదైతే ఉంటుందో చాలా మందికి ఇలా గొంతు కోసిపోయింది. సో పోలీసులు కూడా ఇప్పుడు అవేర్నెస్ ఇస్తున్నారు. బైకుల్లో వెళ్లే వాళ్ళకి వేరే స్టేట్ లో ఇలా అది తగలకుండా అది గుజరాత్ లో అది అరేంజ్ చేశారు. చైనా మంజాని ఎక్కువ యూజ్ చేయడం వల్ల మనకు వచ్చే ఎఫెక్ట్స్ ఇవి అని చాలా ప్రమోట్ చేస్తున్నారు. బట్ స్టిల్ ఇవాళ మార్నింగ్ కూడా ఒక స్కూల్లో టెర్రస్ పైకి ఎక్కి కైట్స్ ఎగరేస్తూ ఉన్నారు. అసలు దీన్ని లీగల్ గా అలో ఉందా ఈ కైట్స్ ఎగరేయడం ఈ సంక్రాంతికి? అంటే ఒకటండి, మీకు ఒక మాట చెప్తాను. లాస్ట్ ఇయర్ కాకుండా అంత ముందు లాస్ట్ ఇయర్ తెలుగుతల్లి ఫ్లైఓవర్ దగ్గర ఒక మిలిటరీ పర్సన్ అతను బండి మీద వెళ్తున్నాడు, చైనా మంచి దగ్గర చనిపోయాడు. చాలా బాధ అనిపిస్తుంది. ఒక సైనికుడు, యుద్ధంలో పోరాడాల్సిన సైనికుడు చిన్న చైనా మాంజి ద్వారా చనిపోయాడు. అలాగే పావురాలు ఏవైతే ఉన్నాయో, పక్షులు ఏవైతే ఉన్నాయో, మనుషులు గాని ఎవరైనా సరే చైనా మాంజ ద్వారా చాలా ప్రాబ్లం అవుతుంది. ఇది ఎవరైనా సరే చైనా మాంజ అమ్మినా కూడా, మళ్ళీ ఇది గుర్తుపెట్టుకోండి, అమ్మినా కూడా నేరమే, కొన్నా కూడా నేరమే. ఓకే. సో అది కొనకూడదు, అది అమ్మకూడదు. అది నిషేధించిన జాబితాలో ఉంది. అది ప్రొహిబిటెడ్. చైనా మాంజ అంటే ఒక దారానికి సీసము ఏదైతే ఉందో, మన సీసము కొన్ని రకాల కెమికల్స్ చుట్టడం వల్ల అది బాగా టైట్ గా ఉంటుంది. దాని ద్వారా ఏమవుతుందంటే అది ఏదైనా ఇట్లన్నా కూడా కోసుకుపోతుంది. సో ఇదే కాకుండా చైనా మాంజ ఎందుకు వాడతారు అంటే, కైట్లు ఎగరేసేటప్పుడు తెంపుకోవడం కోసం వాడతారు. అవి వాడారు. సో వాడటం వల్ల ఏమవుతుందంటే అది అంతవరకు బాగానే ఉంటుంది, తెగిపోద్ది. తెగిపోయి ఎక్కడికో పడుతుంది. పడినప్పుడు అది సన్నది మనకు కనపడదు, సన్నగా దారం ఉండదు, థ్రెడ్. అది మనం బండి మీద వెళ్ళేటప్పుడు గొంతు కోసుకుంటాం, చేయి కోసుకుంటాం. అలా చనిపోయిన ఆయన అయితే సరే ఆ రోజు నేను 2 రోజులు ఏడ్చిన, అంత బాధపడ్డా. ఒక సైనికుడు అలా చనిపోవడం బాధ అనిపించింది. సో దీని కారకులు ఎవరు అంటే ఎవరని చూస్తాం. అందుకని చక్కగా పోలీసు వారు చాలా అవేర్నెస్ తీసుకొస్తా ఉన్నారు. మనం కూడా మన ఛానల్ ద్వారా ఖచ్చితంగా తీద్దాం. ఎవరైనా సరే చైనా మాంజా గనక వాడినట్లయితే ఏంటి, వారికి 6 నెలల నుంచి సంవత్సరం వరకు జైలు శిక్ష పడుతుంది. కొన్న వారికి కూడా 6 నెలల వరకు జైలు శిక్ష పడుతుంది డైరెక్ట్ గా. అలాగే అతని ద్వారా ఎవరన్నా చనిపోయారనుకోండి, ఏంటి అతను కూడా 7 years వరకు జైలు శిక్ష పడుతుంది. సో బిఎన్ఎస్ ప్రకారం. సో దయచేసి చైనా మాంజా అనేది అందరూ అవాయిడ్ చేయండి ఫస్ట్. ఇంకొకటి, చైనా మాంజా ఏదైతే ఉందో దాన్ని ప్రొహిబిటెడ్ గా ఎప్పుడో బ్యాన్ చేసింది గవర్నమెంట్. ఇప్పుడు మీరు చెప్పినట్టుగానే గుజరాత్ కైట్ ఫెస్టివల్ జరుగుతుంది, గుజరాత్ లో అలాంటి చోట్ల. యాక్చువల్ గా నిజం చెప్పను, మాకు ఆంధ్రాలో కైట్ ఫెస్టివల్ ఉండదు. అంటే ఎగరేసుకుంటారు కానీ ఫెస్టివల్ రూపంలో ఉండదు. నాకు తెలిసి చెప్తున్నాను, నాకు తెలిసేది లేదు. మాదంతా వేరు ఉంటుంది. ఇక్కడ నేను వచ్చిన తర్వాత హైదరాబాద్ వచ్చిన కొత్తలో బాగా చూసామండి. ఇక్కడ బాగుంది, వెరైటీ. అంటే కొంచెం నార్త్ కల్చర్ ఇక్కడ అలవాటు ఉన్నట్టుంది. సో ఎవరు ఎగరేసుకోవచ్చు, కానీ కొన్ని చట్టాలు ఉన్నాయి. యాక్చువల్గా గాలిపట ఎగరేయడం కూడా ఇంత లిమిట్ అనేది ఉంటుంది యాక్ట్ ప్రకారం, ఎయిర్ యాక్ట్ ప్రకారం. సో అయితే సరే, అది మన ఫెస్టివల్ సందర్భంగా మనం అందరిని గౌరవించాలి, మన సాంప్రదాయాన్ని మనం రెస్పెక్ట్ ఇద్దాం. కాకపోతే ఎదుటివాడికి ఇబ్బంది కలిగించే సాంప్రదాయం గాని, ఎదుటి వారికి ఇబ్బంది కలిగించే విషయం గాని ఎప్పుడు చేయకూడదు కదా. ఇప్పుడు మనం ఏదో ఫెస్టివల్ ఉందని చెప్పేసి సంక్రాంతి, ఓకే అందరికి సంక్రాంతి మనం ఎంజాయ్ చేద్దాం. అలా ఎదుటివాడి ప్రాణం తీసే హక్కు అయితే మనకు లేదుగా. ఒక వ్యక్తి చనిపోయారంటే అతని కుటుంబ సభ్యులు ఎంత బాధపడతారు, కుటుంబం మీద ఆధారపడిన వాళ్ళు ఎంతమంది ఉంటారు, అదొకటి. తర్వాత ఇంకొకటి అతి ముఖ్యమైన, నేను అంటే జస్ట్ ఇది లీగల్ గా పాయింట్ కాదు, కాషన్ చెప్తున్నాను. చాలా మంది పిల్లలు పైకి ఎక్కేసి టెర్రాస్ పైన ఎక్కుతారు, డాబా పైకి ఎక్కుతారు. దానికి పెట్టగోడలు ఉండవు. ఇక్కడ ఏమంటారు మన పెట్టగోడలు అంటారు, సైడ్ గోడలు ఉంటాయి, సైడ్ వాల్స్ ఉంటాయి. అవి లేని వాళ్ళు చాలా మంది అలా చూసుకుని కింద పడి చచ్చిపోయిన ఉన్నారు. దయచేసి అది కూడా చెయ్యొద్దు పండగ సందర్భంగా. అదొకటి చేస్తుంటారు. తర్వాత ఈ చైనా మాంజి అనేది రహస్యంగా కొన్ని ప్రదేశాల్లో అమ్ముతూ ఉంటారు. మీకు ఎవరైనా సరే చైనా మాంజి అమ్మినట్టు మీ దృష్టికి వస్తే మీరు ఇమీడియట్ గా పోలీస్ స్టేషన్ కంప్లైంట్ చేయండి. లేదా మీకు ఇబ్బంది అయితే 100 ఫోన్ చేయండి. మీకు ఇబ్బంది అయితే నాకు ఫోన్ చేయండి, నేను చూసుకుంటాను. నేనేమన్నానంటే బుజ్జి, ఇప్పుడు చైనా మాంజా వల్ల ఒక ప్రాణమైనా మనం కాపాడాలి. ఇది బాగా తట్టుకోలేక ఏంటంటే గుజరాత్ లో ఎక్కువ వేస్తారు అనుకుంటా. గుజరాత్ కైట్ ఫెస్టివల్ నడుస్తుంటాయి కదా, వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు ఏదో మనం చూసాను, నేను కూడా ఇంటర్నెట్ లో చూసాను, అది ఇలాగేదో తీగలాగా వచ్చింది. సో ఆ తీగలాగా కడుతున్నారు, దానివల్ల తెగిపోద్ది అనేది. అలా ఎంతమంది నేను మనం కాపాడతాం. కాబట్టి ఏంటంటే మీరు దయచేసి ముందు మీరు చైనా మాంజా ఏదైతే దొరుకుతుందో, మీకు ఇన్ఫర్మేషన్ వచ్చిందో పోలీసు వాళ్ళకి కంప్లైంట్ చేస్తే సరిపోతుంది. అది అమ్మితే 6 నెలల వరకు జైలు శిక్ష పడుతుంది. 6 నెలల నుంచి 1 year వరకు జైలు శిక్ష పడే. కొనుక్కున్నా కూడా అంతే, సేమ్. యూజ్ చేసినా అంతే.
దానివల్ల ఎవరైనా చనిపోయారనుకోండి, ఉమ్, అది మీ వల్ల జరిగింది అనుకో, చైనా మాంజా వల్ల మీరు ఉమ్, వాడటం వల్ల ఆ వ్యక్తి చనిపోతే 7 years వరకు జైలు శిక్ష పడుతుంది. ఉహుం. ఒకవేళ అతను చనిపోకుండా అటెంప్ట్ జరిగింది అనుకోండి, అది అటెంప్ట్ మర్డర్ కూడా వస్తుంది. చైనా మాంజా. ఉమ్, ఇప్పుడు ఒక వ్యక్తి చనిపోలేదు కానీ ఉమ్, గొంతు కోసుకుంది, ఉమ్. అది అటెంప్ట్ మర్డరే కదా ఇండైరెక్ట్ గా. అవును, అవును. సో 10 years వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది బిఎన్ఎస్ ప్రకారం 109 ప్రకారం. ఓకే. సో దయచేసి చెప్తున్నాను, అందుకే నేను ఏమంటున్నానంటే దయచేసి చైనా మాంజా విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఒక ఉమ్, ప్రాణం కాపాడినా కాపాడినట్టే. దీనివల్ల పక్షులు తెగిపోతాయి, రెక్కలు తెగిపోతాయండి పక్షులు, అవును. చిన్న చిన్న పక్షులు. వాటికి అవి ఏం పాపం చేసినాయండి. ఉమ్. అంటే కాబట్టి మన ఎంటర్టైన్మెంట్ మన వరకు ఉంటే పర్లేదు కానీ ఉమ్, అది అవతల వాళ్ళకి నష్టం కలిగిస్తుంది అన్నప్పుడు కొంచెం ఆలోచించి చేస్తే బాగుంటుంది అనుకోవాలి. ఖచ్చితంగా చైనా మాంజా ఉమ్, పడితే గుర్తుపెట్టుకుని, దానివల్ల ఎవరన్నా చనిపోయినా గాయపడ్డా ఏదైనా కానీ మీకు 10 years వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంటుంది. ఉహుం. కాబట్టి దయచేసి జాగ్రత్తగా ఉండండి. మనం ఏంటంటే మీరు అన్నట్టు మన సంస్కృతి కాపాడుకుంటూ, మన సంప్రదాయాన్ని కాపాడుకుంటూ, ఉమ్. ప్రజల్ని కాపాడుకుంటూ, ఒకటి దాని బదులు నార్మల్ దారాలు కట్టి ఇంట్లో చిన్నపిల్లలు ఆడుకోవడం ఆ వేరు. సరదాగా అది ఉమ్, దానికి ఏమి ఇబ్బంది ఉండదు కదమ్మా. ఉమ్, నార్మల్ దాలంటే తెగిపోతాయి కదా. ఉమ్, ఇదేంటంటే ఒక పాశవికంగా మనం చేయటమే అది. ఉమ్. దాంతో అన్ని రకాల ఇబ్బంది ఉంది. అవును, అవును. కాబట్టి ఇంకోటి దిగుమతి పరంగా కూడా ప్రభుత్వం ఆంక్షలు విధించింది. అయినా ఉమ్, కూడా ఇండైరెక్ట్ గా దిగుతా ఉన్నాయి. ఉమ్. స్మగ్లింగ్ దాంట్లో ద్వారా ఇంకో రకంగా దిగుతున్నట్టున్నాయి. ఓకే. అది ఎలా ఎలా వస్తాయి ఇక్కడ. ఉమ్, అలాగే కొంతమంది తయారు చేస్తారు దాని గాజు పెంకులు ఏ ఉంటాయి అవి. ఉహుం. నెట్లో కొడితే వస్తాయి. ఈ మధ్య అది కూడా బ్యాన్ చేశారు. ఉహుహుం. సో ఏదో ఉంటాయి. ఉమ్, అది అవేర్నెస్ వీడియో చూశాను నేను. ఉమ్, సో అట్లా కొన్ని ఏదో పెట్టడం ఏదో జరుగుతుంది, ఏదో ఉంటుంది, దానికి ఏదో రాస్తారు, మనకు అది ఉమ్, ఐడియా లేదు. ఉమ్, సో అది రాస్తారు, దానివల్ల కూడా ప్రాబ్లం అవుతుంది. ఉహుం. కాబట్టి మీరు సాధారణ దారాలతో సరదాగా ఎగరేసుకోండి, ఉమ్, మంచిగా మీ ఎంజాయ్ చేయండి. ఇంకా ఉమ్. 2 రోజులు 3 రోజులే కదమ్మా ఫెస్టివల్, అవును. తర్వాత మళ్ళీ మర్చిపోతాం, మన జీవన ప్రయాణంలోకి వెళ్ళిపోతాం. ఉమ్. కాబట్టి దయచేసి చైనా మాంజా వాడితే మాత్రం 10 years వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. ఓకే. సో చూసారు కదా ఆజాద్ గారు చెప్పినట్టుగా సంక్రాంతి అనగానే కైట్ ఫెస్ట్ ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. మీరు ఎంజాయ్ చేయండి, ఎంటర్టైన్ అవ్వండి. బట్ మనం చేసే ఎంజాయ్మెంట్ వల్ల అవతల వాళ్ళ ప్రాణం పోతుంది. ఇప్పుడు చెప్పినట్టుగా చిన్న చిన్న బర్డ్స్కి, పక్షులకి అవి కాళ్ళకు చుట్టుకోవడము, అవి ఎగరలేకపోవడం ఇలాంటివి చాలా జరిగాయి. సో ఈసారి సంక్రాంతి చాలా అలర్ట్గా ఆడండి, లేకపోతే కంపల్సరీ జైలు శిక్ష అనేది ఉంటుంది.